నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో యూడేస్ ప్లస్ వెబ్సైట్లో టీచర్స్ డేటాని ఏ విధంగా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క టీచర్స్ డేటాను అయితే అప్డేట్ చేయవలసి ఉంది. ఇప్పుడు పూర్తి వివరంగా అయితే ఈ యొక్క టీచర్ డేటా గురించి తెలుసుకుందాం. ఎటువంటి ఆప్షన్స్ కొత్తగా యాడ్ చేయడం జరిగింది, ఇవన్నీ అయితే ఇప్పుడు చర్చించుకుందాం. ముందుగా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసి ఇతర మిత్రులకైతే షేర్ చేయండి. ఓకే, యూడేస్ ప్లస్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు పైన లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్లో క్లిక్ చేసుకోవాలి. దాంట్లో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టీచర్ మాడ్యూల్ అనేది కనిపిస్తుంది. ఈ యొక్క మాడ్యూల్ లాగిన్ అన్న బటన్ పై ప్రెస్ చేయాలి. ఈ యొక్క లాగిన్ ప్రెస్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. మీకు ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా మీకు లాగిన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా మీరు పదే మళ్ళీ కూడా మీకు లాగిన్ చేయమని అయితే అడుగుతుంది. అటువంటి సందర్భం మీకు ఎదురైనప్పుడు ఇక్కడ లాగిన్ వయా అదర్ మోడ్ పైన క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా లాగిన్ చేసుకున్న తర్వాత మనకు స్కూల్కి సంబంధించిన ఇక్కడ నేషనల్ టీచర్ డేటాబేస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు ఓపెన్ టీచర్ డీసీఎఫ్ టు ఫిల్ ద డేటా అన్న దగ్గర అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ యొక్క స్కూల్కి సంబంధించి మనకు టీచర్ డీసీఎఫ్ అయితే ఓపెన్ కావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ వచ్చేసి మనకి ఇక్కడ 2 చూపిస్తుంది. ఇక్కడ మనకి టోటల్ టీచింగ్ స్టాఫ్ ఇన్ పొజిషన్ ఇక్కడ టోటల్ 2 చూపిస్తుంది. ఇక్కడ ఇన్కంప్లీట్లో 2 చూపిస్తుంది. అంటే మనం ఇక్కడ ఉన్న ఇద్దరు టీచర్స్ డేటా అనేది అయితే మనం అప్డేట్ అయితే చేయడం జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఈ ఇన్కంప్లీట్లో ఉన్న 2 టీచర్స్ డేటాని అయితే మనం అప్డేట్ చేసి ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న స్టేటస్ని మనం గ్రీన్ కలర్లోకి అయితే తేవచ్చు. కంప్లీటెడ్ అని అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకు ఓవరాల్ స్టేటస్ చూసుకున్నా కూడా నాట్ మార్క్డ్ కంప్లీటెడ్ అయితే చూపించింది. అయితే ఇక్కడ మనం టీచింగ్ స్టాఫ్లో ఇక్కడ యాడ్ న్యూ టీచర్ అన్న దగ్గర మనం టీచర్ని న్యూగా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా యాడ్ న్యూ నాన్ టీచింగ్ దగ్గర మనకి నాన్ టీచింగ్ స్టాఫ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్కంప్లీట్ అనే దగ్గర ఉన్న 2 అనే నెంబర్పై క్లిక్ చేసి మనం ఇన్కంప్లీట్లో ఉన్న టీచర్ డేటాస్ అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ టీచర్ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద టీచర్, అదేవిధంగా నేషనల్ టీచర్ కోడ్ కూడా చూపిస్తుంది. అండ్ అదేవిధంగా ఆ యొక్క టీచర్కి సంబంధించి మనకు ఎదురుగా క్వాలిఫికేషన్స్ అండ్ ఇక్కడ ముందుకు వచ్చేస్తే మనకు ఆధార్ వెరిఫైడ్ స్టేటస్ కూడా చూపించింది. మనం సింపుల్గా ఒకవేళ ఆధార్ వెరిఫై చేయలేకపోతే ఇక్కడ క్లిక్ చేస్తే మనకు వెరిఫై చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా తెలియజేయడం జరిగింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్కంప్లీట్లో అయితే ఉంది. ఇక్కడ ఇప్పుడు మనం ఇన్కంప్లీట్ నుంచి కంప్లీట్కి తేవాలంటే మనకి ఇక్కడ జనరల్ ప్రొఫైల్, అదేవిధంగా అపాయింట్మెంట్ డీటెయిల్స్, ఇక్కడ ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్లో మనం ఒక్కొక్కటి అయితే క్లిక్ చేస్తూ మనం సబ్మిట్ చేస్తూ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం జనరల్ ప్రొఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఎడిట్ టీచర్ ఆప్షన్లో మనకు నేమ్ ఆఫ్ ద టీచర్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ నేషనల్ కోడ్, అదేవిధంగా టీచర్ కోడ్ అంటే మనకి ఇక్కడ మన ఎంప్లాయ్ ఐడి అండ్ ఇక్కడ సోషల్ కేటగిరీ ఇవన్నీ మనమైతే చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ హైయెస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషను ఇక్కడ వచ్చేసి మనకు హైయెస్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఇవన్నీ అయితే సరిగ్గా ఉన్నాయి లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే మనం అప్డేట్ చేయవలసింది అయితే మనం ఇక్కడ డూ యూ వాంట్ టు అప్డేట్ ద ఆధార్ నెంబర్ అన్న దగ్గర మనం ఆ రెడ్ మార్క్ అక్కడ ముందటైతే మనం చెక్ బాక్స్ అయితే చెక్ చేస్తే మనకి ఇక్కడ ఫ్రీజ్ నుంచి ఓపెన్ కావడం జరుగుతుంది. మనం దాంట్లో ఆధార్ నెంబర్ అయితే ఎడిట్ చేసి ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ అయితే ఎంట్రీ చేయవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనకి మెన్షన్ ద లెవెల్ అప్ టు విచ్ ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఆర్ స్టడీడ్. ఇక్కడ మీరు ఏ సబ్జెక్ట్స్లో అయితే మీరు స్టడీ చేశారంటే మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ వచ్చేసి ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ అయితే ఇక్కడ ఇంటర్మీడియట్, ఇక్కడ గ్రాడ్యుయేట్ అయితే ఇక్కడ గ్రాడ్యుయేట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్మీడియట్ అయినట్టుంటే మీరు హయ్యర్ సెకండరీ అని, ఒక విధంగా 10th అయినట్టుంటే మీరు సెకండరీ అని, డిగ్రీ వరకు చదివినట్టుంటే గ్రాడ్యుయేట్ అని ఇవ్వచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ సర్వీస్ ఇవన్నీ అయితే ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ కింద అప్డేట్ పైన అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ డీటెయిల్స్ అయితే మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ అన్న దగ్గర మీరు రెగ్యులర్ అయితే రెగ్యులర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ టైప్ ఆఫ్ టీచర్ చూసుకోండి అండ్ జాయినింగ్ సర్వీస్ ఇక్కడ ప్రతి ఒక్కటైతే మనం చూసుకోండి. మీరు ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ అన్న దగ్గర మీరు ప్రైమరీ అయితే ప్రైమరీ, నెక్స్ట్ అప్పర్ ప్రైమరీ, మీరు అప్రోప్రియేట్ మీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ టీచర్ ఆన్ డిప్యుటేషన్ ఇన్ ది స్కూల్ ఫ్రమ్ అదర్ స్కూల్ నుండి వచ్చారు డిప్యుటేషన్కి అని ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ మీకు తగినట్టు ఆప్షన్ అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వెదర్ టీచర్ ఈజ్ టీచింగ్ అనదర్ స్కూల్ యాజ్ గెస్ట్ కాంట్రాక్చువల్ డిప్యుటేషన్, మీరు అదర్ స్కూల్కి డిప్యుటేషన్ పైన వెళ్ళారా అని ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ ఎస్ నో ఇచ్చేయండి. చూసుకొని ఇక్కడ మీ అన్ని ఆప్షన్లు చూసుకొని ఇక్కడ మళ్ళీ అప్డేట్ పైన అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు పైన గ్రీన్ కలర్లో సక్సెస్ఫుల్లీ అప్డేట్ అయిందని చూపించి నెక్స్ట్ విండోకి అయితే వస్తుంది.
ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రైనింగ్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ కొత్తగా మనకు నెక్స్ట్ ట్రైనింగ్ గురించి అయితే అడగడం జరిగింది. మీరు ట్రైనింగ్ తీసుకున్నట్టయితే ఎస్ అని పెట్టండి. అదేవిధంగా మనం లాస్ట్లో చూసుకున్నట్టుంటే వెదర్ టీచర్ ఈజ్ సీటెట్ ఆర్ స్టేట్ టెట్ క్వాలిఫైడా అని అడగడం జరుగుతుంది. మనకి ఇక్కడ మీరు క్వాలిఫైడ్ అయినట్టయితే ఎస్ అని పెట్టేయండి. ఇఫ్ ఎస్ ఇయర్ ఆఫ్ క్వాలిఫైయింగ్, మీరు క్వాలిఫైయింగ్ ఏ ఇయర్లో అయ్యారో ఇక్కడ మీరు ఇయర్ ఇచ్చేయండి. అదేవిధంగా ఇవన్నీ అయితే చూసుకొని మీరు అప్డేట్ అయితే చేయవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం అప్డేట్ చేయగానే మనకు ప్రతి ఒక్క ప్రొఫైల్ అయితే మనకు గ్రీన్ కలర్లో మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా లాస్ట్ మోడిఫైడ్ డేట్ కూడా మనకి ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ డేట్ అయితే చూపించడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా అయితే మనం టీచర్స్ డేటాని అయితే అప్డేట్ చేసుకోవచ్చు.